గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు వీకెండ్ అని డోనట్స్ చేసుకున్నాము. చాలా ఈజీగా అయిపోతుంది. ప్రిపరేషన్ చేద్దామా? ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. అందులోకి హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి అండ్ 1 టేబుల్ స్పూన్ ఈస్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ సైడ్కి పెట్టేసుకుంటే మనకి పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. అప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి 1 కప్ మైదా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండి కలుపుకున్నట్లు బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మళ్ళీ దీన్ని ఒక 20 మినిట్స్ సైడ్కి పెట్టేసుకోవాలి. అప్పుడు బాగా పొంగుతుంది. ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా. ఇప్పుడు పొంగిన దాన్ని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి మైదా యాడ్ చేసుకోవాలి డస్టింగ్ కోసము. ఇక్కడ నేను బాగా కష్టపడిపోతున్నానని లియారా కూడా వచ్చింది హెల్ప్ చేయడానికి. డోనట్స్ చేస్తుంది తను కూడా. తన చిట్టి చిట్టి చేతులతో చేస్తుందంట. నేనే వేసుకుంటా డోనట్స్ అని చెప్తుంది. తను చేసిన డోనట్స్ సైడ్కి పెట్టుకుంది నేనే వేసుకుంటా అని. ఇప్పుడు పిండిని డోనట్ షేప్లో చేసుకొని ఒక 10 మినిట్స్ సైడ్కి పెట్టుకోవాలి. అది మళ్ళీ పొంగుతుంది అనమాట. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్క డోనట్ని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి మనకు నచ్చిన ఫ్లేవర్లో సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ట్రై చేయని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ కుకింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే షుగర్తో డస్ట్ చేశాను అండ్ చాక్లెట్ ఫ్లేవర్ అండ్ వెనిలా ఫ్లేవర్తో సర్వ్ చేశాను. ట్రై చేస్తే కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఏ రెసిపీ ట్రై చేయాలో కూడా కమెంట్ చేసి చెప్పేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.